మీరు ఐస్ క్రీమ్ ప్రియులు అయితే మీకు షాకింగ్ న్యూస్. ఇప్పటి వరకు మీరు ఐస్ క్రీమ్స్ పాలతో తయారు చేస్తారు అని అనుకుంటే ఇక మీరు పప్పులో కాలేసినట్లే. బయటి మార్కెట్లో దొరికేవన్నీ పాలతో తయారు చేసినవి కావు. మీరు ఐస్ క్రీమ్ కొనే ముందు జాగ్రత్తగా ఐస్ క్రీమ్ ప్యాక్ మీద ఉన్న లేబుల్ని చదవండి. మేడ్ ఫ్రమ్ ఫ్రోజన్ డెజర్ట్స్ అని ఉంటుంది. ఈ ఫ్రోజన్ డెజర్ట్స్ మన హెల్త్కి ఎంత ప్రమాదకరమో చూద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రోజన్ డెజర్ట్స్ని ముఖ్యంగా వెజిటబుల్ ఆయిల్స్, ఆర్టిఫిషియల్ స్వీటనర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, మిల్క్ సాలిడ్స్తో తయారు చేస్తారు. మొదటిది, ఇందులో హై షుగర్ కంటెంట్ ఉంటుంది. ఐస్ క్రీమ్ తింటూ ఉంటే రుచిగా ఉంటుంది, కానీ ఇది చాలా ప్రమాదకరం. ముఖ్యంగా పిల్లలకి చాలా ప్రమాదం. ఇవి తినడం వలన బరువు పెరిగి ఊబకాయానికి దారితీస్తుంది. టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలు ఐస్ క్రీమ్ తిన్నప్పుడు హైపర్ యాక్టివ్గా ఉంటారు, కానీ తర్వాత వారి మెదడు పనితీరు తగ్గిపోయి పిల్లల్లో బిహేవియరల్ ఇష్యూస్ వస్తాయి. అది వారి ఎడ్యుకేషన్ మీద ప్రభావం చూపుతుంది. చదవడానికి యాక్టివ్గా ఉండలేకపోతారు. అలా జంక్ ఫుడ్స్కి అలవాటు పడిపోతారు. రెండవది, హై శాచురేటెడ్ ఫ్యాట్స్. ఐస్ క్రీమ్ను తరచుగా ప్రాసెస్డ్ క్రీమ్తో తయారు చేస్తారు. ఇందులో హై శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. హై శాచురేటెడ్ ఫ్యాట్స్ మనలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటాయి. మూడవది, హై క్యాలరీస్. మనం ఏదైనా తినాలనిపించినప్పుడు అందులో ఉన్న క్యాలరీస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా తప్పకుండా చెక్ చేసుకోవాలి. అసలు క్యాలరీస్ని మర్చిపోకూడదు. ఐస్ క్రీమ్లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. అతిగా తినడం వల్ల బరువు పెరగొచ్చు. ఇంకో విషయం ఏంటంటే, రోజు సరిగ్గా ఎక్సర్సైజ్ చేయకుండా ఫ్రోజన్ డెజర్ట్స్ ఐస్ క్రీమ్లు తింటే ఊబకాయం మరియు ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలు వస్తాయి. నాలుగవది, లాక్టోస్ ఇంటాలరెంట్. మీరు లాక్టోస్ ఇంటాలరెంట్ అయితే మీరు తినే ఒక స్కూప్ ఐస్ క్రీమ్ హెల్త్కి మంచి కంటే చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత చాలామందికి కడుపు ఉబ్బరం, గ్యాస్ మరియు కడుపు నొప్పి వస్తుంది. ఎందుకంటే మన శరీరం పాలలో ఉండే చక్కెరైన లాక్టోస్ను సరిగా జీర్ణించుకోలేవు. ఐదవది, ఆర్టిఫిషియల్ అడిటివ్స్. చాలా కంపెనీలు ఐస్ క్రీమ్ తయారీలో ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ వాడతారు. ఆర్టిఫిషియల్ అడిటివ్స్ ఇంగ్రీడియంట్ టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తాయి. వీటి వల్ల అలర్జీస్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా పిల్లల్లో హైపర్ యాక్టివిటీ మరియు ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలను కూడా కలిగిస్తాయి. చివరిది, రిస్క్ ఆఫ్ కంటామినేషన్. ఐస్ క్రీమ్స్ని సరైన టెంపరేచర్లో సరిగా నిల్వ చేయాలి, లేకపోతే ఇది లిస్టేరియా వంటి బ్యాక్టీరియాను తయారు చేస్తుంది. ఇది తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. చూసారుగా, ఈ ఫ్రోజన్ డెజర్ట్స్ ఐస్ క్రీమ్స్ వలన ఎన్ని నష్టాలు ఉన్నాయో. కాబట్టి మనం ఏదైనా ప్యాకేజ్డ్ ఫుడ్స్ కొన్నప్పుడు వాటి లేబుల్ని చదివి అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ని బట్టి కొనాలో లేదో నిర్ణయించుకోవాలి. ఏది పడితే అది కొనకూడదు, ఏది పడితే అది తినకూడదు. ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా ఏది పడితే అది తింటే అనారోగ్యం పాలవడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.